హలో ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అవునా? కొన్ని వాటిల్లో మన జీవితంలో కదా మనం కొన్ని ఆశపడుతుంటాము. వి డిజైర్ సంథింగ్, ఇది జరిగితే బాగుంటుంది, ఫలానా విషయం నా జీవితంలో జరిగితే బాగుంటుంది, అవునా, నేను అలా అయి ఉంటే బాగుండు, అవునా, మా ఇంట్లో అలా జరుగుంటే బాగుండు, అవునా, నా లైఫ్లో ఇది ఇది అయి ఉంటే బాగుండు అని చెప్పేసి కొన్ని మనం అనుకుంటూ ఉంటాము కదా. కొన్ని వాటిల్లో ఏంటి ఇంకా జరగట్లేదు, నిజంగా జరుగుతుందా జరగదా, ఏంటి లైఫ్ అన్నది అసలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కదా. కొన్ని ఇట్లాంటి వాటి వల్ల ఈవెన్ డిలేస్ అవ్వటము కదా, అది జరుగుతుందా జరగదా అన్న డౌట్స్తో మనము సరిగా దేవుని పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడము, దేవుల్లో ఉండకపోవడము, ఇవన్నీ లేనిపోని డౌట్స్ వల్ల ఇంకా ఏంటిదంటే పీస్ ఉండదు కదా. అందుకే దేవుడు ఈరోజు కదా నీకు ఏంటిదనంటే నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకంటే ప్రభువా నీ చిత్తంలో ఉన్నది జరిగించు, నీ చిత్తంలోనే జరిగించు. కానీ మనం అనుకుంటాం ప్రభా అది జరగలేదే, అది అవ్వలేదే నా జీవితంలో, ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పి అని అనుకుంటున్నామేమో. అందుకే దేవుడు ఈరోజు నీతో ఒక మంచి విషయం మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకసారి మనము సామ్స్ 145:19, కీర్తనలు 145:19. హీ విల్ ఫుల్ఫిల్ ద డిజైర్ ఆఫ్ దెమ్ దట్ ఫియర్ హిమ్, హీ ఆల్సో విల్ హియర్ దేర్ క్రై అండ్ విల్ సేవ్ దెమ్. ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని ఇక్కడ క్లియర్గా, అవునా, చూడండి స్పష్టముగా దేవుడు మనతో దావీదు కీర్తన ద్వారా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట చూడండి, ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన యందు భయము కలిగి ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క కోరికని ఖచ్చితముగా నెరవేరుస్తాడంట. అవునా, వారి యొక్క మొర ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి యువర్ డిజైర్, ఏదైనా కావచ్చు, నీవు దేని గురించి చింతిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, దేని గురించి దుఃఖముగా ఉన్నావో వాటి గురించి ఈ రోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటిదనంట, నీ కోరికల్ని ఆయన నెరవేర్చబోతున్నాడు, నీకున్న ఆశని నెరవేర్చబోతున్నాడు. నీకున్న సమస్యలు ఏవైనా కావచ్చు, అవి నీ పట్ల దేవుడు తీసేసి నీ పట్ల గొప్ప కార్యము ఆయన చేయబోతున్నాడంట. సో బీ కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. ఆయన యందు భయముతో కదా, ఆయన యందు నమ్మకంతో, విశ్వాసముతో కాన్ఫిడెంట్గా ఉండు. యూ విల్ హ్యావ్ ఏ జాయ్ఫుల్ లైఫ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్. దేవుడు నీ పట్ల అంత గొప్ప కార్యము చేయబోతున్నాడంట. బిలీవ్ హిమ్, ఆయనను నమ్ము, విశ్వాసముతో ఉండు, ఆయన యందు నమ్మకం ఉంచి ఆయనని అడుగుతూ ఉండు. ఆయన నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు. ఆమేన్.